హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని చివరిదాకా చూసి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏదైతే మనకు కేజీబీవీలో కస్తూర్బా ఏదైతే బాలికా విద్యాలయం సంబంధించి ఖాళీలు ఉన్నాయో అక్కడ మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారండి. టోటల్గా 604 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 కేజీబీవీస్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకు వ్యాకన్సీస్ చూసుకుంటే ఇక్కడ చాలా రకాల టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. నేను ప్రజెంట్ చెప్తున్నది నాన్ టీచింగ్ సంబంధించి వార్డెన్ పోస్టులకు మాత్రమే. ఇతర పోస్టులకు సంబంధించిన అప్డేట్ మళ్ళీ కూడా మీకు చెప్తాను. సో ప్రజెంట్ నాన్ టీచింగ్ సంబంధించి వార్డెన్ పోస్టులకు సంబంధించి టోటల్గా 53 వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఈ 53 వ్యాకన్సీస్ మనం చూసుకుంటే అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ అయితే చేస్తున్నారు. బట్ కేజీబీవీలో కాబట్టి ఖచ్చితంగా మీకు కొనసాగిస్తారు, ప్రాబ్లం అయితే లేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ప్రిన్సిపల్, పీజీటీస్ ఉద్యోగాలు, అలాగే టీజీటీ ఉద్యోగాలు ఇవన్నీ కాంట్రాక్ట్ ఉన్నాయి. మనకు అకౌంటెంట్ అలాగే వార్డెన్ పోస్టులు అయితే ఇక్కడ అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ అయితే చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్, కోనసీమ డిస్టిక్, వెస్ట్ గోదావరి అలాగే కృష్ణా, గుంటూరు తప్ప మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకూడదు అని ఏమీ లేదు. ఈ జిల్లాల్లో వ్యాకన్సీస్ లేవు ప్రజెంట్. సో మిగిలిన అన్ని జిల్లాల్లో వ్యాకన్సీస్ ఉన్నాయని చెప్పి దీని అర్థము. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ ఆ జిల్లాలో మనం వర్క్ చేయలేము, ఇతర జిల్లాలో వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ అనేది. సో దీనికి సంబంధించి వార్డెన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒక్కసారి మనం గమనిస్తే, సో ఈ వ్యాకన్సీస్ సంబంధించి ఏ జిల్లాలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా క్లియర్గా మనకు డిస్టిక్ వైజ్ మనకు పోస్ట్ ఏదైతే బ్రేకప్ వ్యాకన్సీస్ ఇవ్వడం జరిగింది. సో శ్రీకాకుళం జిల్లాలో వార్డెన్ 3, మన్యంలో 3, విజయనగరంలో 4, అనకాపల్లిలో 4, అల్లూరి సీతారాంలో 1, విశాఖపట్నం జిల్లాలో 1 వ్యాకన్సీ, కాకినాడలో 1, ఎన్టీఆర్లో లేదు, పల్నాడులో 4, బాపట్లలో లేవు, ప్రకాశంలో 3, నెల్లూరులో ఏం లేవు, చిత్తూరులో 2 వ్యాకన్సీస్, తిరుపతిలో ఏం లేవు, వైఎస్ఆర్ కడపలో 2, అన్నమయ్య జిల్లాలో 2, శ్రీ సత్యసాయి 5, అనంతపూర్లో 7, నంద్యాలలో 5, కర్నూలులో 6, టోటల్గా 53 వ్యాకన్సీస్ వార్డెన్ పోస్టులకు సంబంధించి అయితే ఉండడం జరిగిందండి. ఈ పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు 24వ తేదీ పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే 250 రూపీస్ అయితే పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు 24వ తేదీ న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ 26వ తేదీ నుండి అక్టోబర్ 10 వరకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అఫీషియల్ సైట్ కూడా ఇచ్చారు, అఫీషియల్ సైట్ లింక్ కూడా మీకు చూపిస్తాను. సో డిస్టిక్ లెవెల్లో మనకు మెరిట్ లిస్ట్ వచ్చి 14వ తేదీ నుండి 16వ తేదీ అక్టోబర్లో రిలీజ్ చేస్తారు. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17, 18లో జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్టు 19వ తేదీ అయితే ఉండడం జరుగుతుంది. ఏదైనా గ్రివెన్సెస్ అవన్నీ కూడా తీసుకొని 23వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. అక్టోబర్ 24వ తేదీ జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. 18 to 42 ఇయర్స్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో మనకు అత్యంత ముఖ్యం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పోస్టులకు సంబంధించి చూసుకుంటే మనకు ఇక్కడ వార్డెన్ పోస్టులకు సంబంధించి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఓసీ అభ్యర్థులు, 45% మార్క్స్ బీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40% మార్క్స్తో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. సో ఇది కాకుండా బీఈడీ కానీ ఎంఏ ఎడ్యుకేషన్ కానీ సేమ్ 50% ఓసీ, 45% బీసీ, 40% ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు. సో మీరు బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడీ కానీ ఎంఏ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసి అయితే ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించరు. మీ ఏదైతే 10th, ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిటేజ్ అయితే ఇస్తారు. 10th మార్క్స్కి 10%, ఇంటర్మీడియట్ మార్క్స్కి 10%, బ్యాచిలర్ డిగ్రీకి 40%, బీఈడీకి 30%. అలాగే మీకు ఏదైనా సర్వీస్ వెయిటేజ్ ఉంటే ఇయర్లీ 1 మార్క్ చొప్పున 10 మార్కులు చొప్పున టోటల్గా 100 మార్క్స్ సంబంధించి వెయిటేజ్ అయితే ఇచ్చి ఈ జాబ్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించరు. జస్ట్ మీ ఏదైతే విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా వెయిటేజ్ చూసి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ చూసుకుంటే
మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్లో 18,500 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 18,500 శాలరీ లభిస్తుంది. చాలా మంచి అవకాశం అండి. అఫీషియల్ సైట్లో కూడా మనకు లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. 26వ తేదీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.